యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతు మునేః. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకములు స్థితప్రజ్ఞుని యొక్క అనుభవపూరితమైన ఒక ప్రత్యేక స్థితి గురించి వివరిస్తున్నాడు. అది ఏమిటి అన్నది మనము వివరముగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సామాన్య మానవ సమూహము రాత్రి సమయములో పడుకుని ఉంటే ఆ పరమాత్మని పరమానందములో నిమగ్నమై ఉన్న స్థితప్రజ్ఞుడు రాత్రి సమయములో కూడా మేలుకొని ఉంటాడు. అదేవిధంగా సామాన్య జనము అనిత్యమైన మరియు నశింపబడే సుఖప్రాప్తికి ప్రాకులాడే పగటి సమయములు స్థితప్రజ్ఞుడు పడుకొని ఉంటాడు. మనము సాధారణంగా సామాన్యంగా అర్థం చేసుకుంటే ఏమిటంటున్నాడు? స్థితప్రజ్ఞుడు రాత్రి పడుకోడు, పగల సమయంలో పడుకొని ఉంటాడు. ఈ తాత్పర్యము కొద్దిగా మనలో తికమకను కలిగించేదే. కాబట్టి పరమాత్ముడు అర్జునుడికి చెబుతున్న విషయాల యొక్క అంతరార్థము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అటువంటి ప్రయత్నము చాలా ముఖ్యము. సామాన్య మానవులు పగటిపూట నిత్య జీవన సంఘర్షణలు తమ తమ కార్యాలను చేసుకుంటూ మేలుకుని ఉంటే రాత్రి సమయములో వాళ్ళు అంటే ఆ సామాన్య మానవులు పడుకుని ఉంటారు. ఇది సహజముగా జరిగే ఒక విషయము, ఒక ప్రక్రియ. కానీ స్థితప్రజ్ఞుడు నిత్యము తన ఆత్మలోనే ఆ పరమానందుని నామస్మరణ చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉండటము వలన అతను రాత్రి కూడా నిద్రపోయిన వాడిగా గుర్తింపబడడు. ఎందుకట? ఆ రాత్రి సమయములో కూడా తన ఆత్మలో ఆయన యొక్క నామస్మరణ జరుగుతోంది కాబట్టి తను కళ్ళు మూసుకుని పడుకున్నప్పటికీ కూడా తన ఆత్మ ద్వారా ఆ వ్యక్తి అంటే స్థితప్రజ్ఞుడు మేలుకొని ఉన్నాడు అని పరమాత్ముడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అదేవిధంగా ఆ పరమానందుని ధ్యానములోనే ఆత్మను నిలిపి ఆసక్తిరహితమైన కర్మలు చేస్తూ తన జీవితాన్ని సాగించి ఆ కర్మఫలాలలో ఎటువంటి ఆశ లేకుండా స్థితప్రజ్ఞుడికి ఫలప్రాప్తిలో ఎటువంటి ఆశ లేకపోవటం వలన అతను పగటిపూట కర్మలు చేస్తూ కూడా నిద్రపోయేవాడితో సమానము అని పరమాత్ముడు పోల్చి చెబుతున్నాడు. అంటే తను కర్మలు చేస్తూ కూడా వాటి ఫలప్రాప్తిలో ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి పగటి సమయములో కూడా ఆ స్థితప్రజ్ఞుడు పడుకున్నాడు అని మనకు తెలియచేస్తున్నాడు. అదే విధముగా తన ఆత్మలో నిత్యము స్మరించే ఆ పరమాత్మని యొక్క నామస్మరణ కారణంగా అతను రాత్రి కనులు మూసుకుని ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయములో అతను నిద్రపోవటము లేదు అన్న విషయాన్ని పరమాత్ముడు ఈ శ్లోకము ద్వారా తెలియచేస్తున్నాడు. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క శాంతిమయమైన స్థితిని సముద్రముతో పోల్చి చెబుతున్నాడు. అంటున్నాడు, అనేక నదులు వేరువేరు ప్రవాహాల నుంచి వచ్చి సముద్రములో కలిసినప్పటికీ కూడా సముద్రమును ఎంత మాత్రము చలింపచేయకుండా ఆ సముద్రపు నీటిలో లీనమగును. అంటే అదే విధముగా అనేక కర్మల ద్వారా ఉత్పన్నమయ్యే భోగలాలస స్థితులు స్థితప్రజ్ఞుడిలో ఎటువంటి వికార భావాలను రేకెత్తించకుండా పరమానంద స్థితిలో లీనమై నిలకడగా ఉంచును. అందుకారణంగానే స్థితప్రజ్ఞుడు
పరమశాంతిని పొందగలుగుతాడు అని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. ఈ విధంగా స్థితప్రజ్ఞుడు కోరికలను వీడి రాగద్వేషము మమత అహంకారాలతో ఎటువంటి సంబంధము లేకుండా, అంటే ఎటువంటి స్పృహ లేకుండా పరమశాంతిని పొందుతాడు.